ప్రమాణం చేసి దేవుడి మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాం. అంతా నిజమే చెబుతాం. అబద్ధం చెప్పం. అబద్ధం చెప్పం. మీ పేరు? బొబ్బిలి పులి. అసలు పేరు? బొబ్బిలి పులి. ఇదివరకు 2 సార్లు కోర్టులో హాజరైనప్పుడు మీ పేరు చక్రధర్ అన్నట్టు గుర్తు. ఆ కోర్టులతోనూ ఆ తీర్పులతోనూ ఆ చక్రధర్ ఆనాడే చచ్చిపోయాడు. మనిషిగా చచ్చిపోయాడా? మానసికంగా చచ్చిపోయాడు. కారణం? ఈ సమాజంలో ఉన్న కుళ్ళును చూడలేక. మా అందరికీ కనిపించిన కుళ్ళు మీకొక్కరికే కనిపించిందా? మురికి కాలువ పక్కన కాపురం చేసే వాళ్ళకి వాళ్ళల్లో కూడా ఆ వాసన జీర్ణించిపోతుంది. కొత్తగా వచ్చిన వాళ్ళే ఆ వాసన భరించలేక పారిపోతారు. కొత్తగా మీరెక్కడి నుంచి వచ్చారు? నీతి, నిజాయితీ, క్రమశిక్షణ, త్యాగం, ధైర్యం ఉన్న చోటి నుంచి. ఇవన్నీ సమాజంలో లేదు కాబట్టి మీరు బొబ్బులి పులిగా మారి మీ ఇష్టం ఉన్న వాళ్ళందరినీ చంపేశారన్నమాట. ఇష్టం ఉన్న వాళ్ళను కాదు, దేశానికి నష్టం తెస్తున్న వాళ్ళ. ఆ నష్టం దేశానికి మీ వల్లే కలిగిందని మేము అనుకుంటున్నాం. కాబట్టే నన్ను బోనెక్కించారని నేను అనుకుంటున్నాను. చక్కెర ఫ్యాక్టరీ ఓనర్ రాజనాల గారిని చంపింది మీరేనా? అవును. సిమెంట్ ఫ్యాక్టరీ భాగస్తులు భీమరాజు గారిని చంపింది కూడా మీరేనా? వాడి కేసును తప్పుదారి పట్టించిన ఇన్స్పెక్టర్ నాయుడిని చంపింది నేనే. ఏ తప్పుడు కేసు వచ్చినా భుజాన వేసుకుని మోసే లాయర్ కృష్ణమూర్తిని చంపింది కూడా నేనే. హాస్పిటల్లో చేరకుండానే చేరాలని తప్పుడు సాక్ష్యం చెప్పిన డాక్టర్ వెంకటేష్ను చంపింది కూడా నేనే. సిస్టర్ అన్న పదానికి మచ్చ తెచ్చిన ఆ నర్సును చంపింది నేనే. నా చెల్లెలి జీవితాన్ని నాశనం చేసిన ఆ దుర్మార్గుణ్ణి చంపింది కూడా నేనే. వాడి బాబుని కూడా చంపాలని ప్రయత్నించింది నేనే. దేశద్రోహి అయిన నా కన్న తండ్రిని చంపుకున్నది కూడా నేనే. అంటే ఈ హత్యలన్నీ మీరే చేశారా? నేనే నేనే నేనే. ఎన్నిసార్లు చెప్పమంటారు? ఇన్ని చేసి మీరు సాధించింది ఏమిటి? మీరు సాధించలేనిది. తెలియక చేశారా? ఆవేశంలో చేశారా? తెలిసి కావాలని చేశారా? తెలిసి కావాలనే వాళ్ళను చంపాలనే తీసుకువెళ్ళి నరికి ముక్కలు చేశాను. యువర్ ఆనర్, బొబ్బులి పులిగా ముద్రపడిన మేజర్ చక్రధర్ అనబడే ముద్దాయి ఈ హత్యలన్నీ కోరి కావాలని కక్షతో ఏదో సాధించాలనే పట్టుదలతో చేశానని కోర్టు వారి ముందు తనకు తానే ఒప్పుకుంటున్నాడు. సంఘానికి అతి అవసరమైన అతి ముఖ్యమైన కొందరు వ్యక్తుల్ని కేవలం తన పంతో నెగ్గించుకోవడం కోసం గతంలో తన్ని వాళ్ళందరూ అవమానించారన్న కక్షతో ప్రతీకారం తీర్చుకోవడం కోసమే హత్యలు చేశానని ఒప్పుకున్నాడు. యువర్ ఆనర్, ఇన్నాళ్ళు దేశాన్ని ప్రజల్ని భయాందోళనతో ముంచెత్తిన బొబ్బులి పులిని కఠినంగా శిక్షించి దేశానికి ప్రశాంత పరిస్థితిని ఏర్పరచవలసిందిగా కోరుతున్నాను. యువర్ ఆనర్, మిస్టర్ చక్రధర్ని శిక్షించి న్యాయానికి న్యాయం చేకూర్చవలసిందిగా ఒక్క
నిమిషం నాకు అవకాశం ఇవ్వగలరా? ఎస్. పై కోర్టుకు వెళ్ళడానికి నాకు అవకాశం ఉందా? అవును, ఉంది. పై కోర్టుకు వెళ్లితే ఏం జరుగుతుంది యువర్ ఆనర్? శిక్ష తగ్గించవచ్చు, లేదా అదే శిక్షను ఖాయం చేయవచ్చు. అంటే ఈ కోర్టులో వేసిన శిక్ష పై కోర్టులో పోవచ్చు, ఆ కోర్టులో వేసిన శిక్ష ఆ పై కోర్టులో పోవచ్చు, లేదా కింద కోర్టు వారు వేసిన శిక్షనే పై కోర్టు వారు కూడా ఖాయం చెయ్యవచ్చు. అంటే ఒక కోర్టుకి ఇంకొక కోర్టుకి సంబంధం ఉండవచ్చు, ఉండకపోవచ్చు.